ఇక ప్రశ్న రావణ్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. చాలా చాలా సందర్భాల్లో నేను క్లియర్ కట్‌గా విభేదించా ప్రశ్న రావణ్‌తో. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన లెఫ్ట్ ఐడియాలజీని పక్కన పెట్టి సనాతన ధర్మానికి సంబంధించిన మనిషిగా ప్రకటించుకున్నాడో అప్పటి నుంచి పగబట్టేశారు. ఆ తులసి చందు, ఆ మెహబూబా మీడియాకి సంబంధించినోళ్ళు, ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు, సరిగ్గా గుర్తు రావట్లేదు. వాళ్ళు ఓ బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా తయారైపోయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మెయిన్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద పగబట్టేశారు. ఎందుకురా అంటే నేను హిందువునని చెప్పుకున్న ఒక పొలిటీషియన్కి మీరు ముగ్గురు పిల్లలను తిడతారు, ఆ చెప్పులు చూపిస్తారు, ఇష్టం వచ్చినట్లు మానసిక వేదనకు గురి చేస్తారు. ఆ తర్వాత అతను డిప్యూటీ సీఎం అయినా ఆ హోదాకు కూడా విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా నోట్లో అనే మాట మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్న రావణ్. అరే ఒకసారి ఆలోచించాలి. ఇదే ప్రశ్న రావణ్ తల్లిదండ్రులు అదే ప్రశ్న రావణ్ని ఎవరన్నా అలా అంటే ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సరే, ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శలను స్వీకరించాలి. విమర్శలను స్వీకరిస్తారబ్బా, తిట్లను ఎలా స్వీకరిస్తారు? తిట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? అనంత శ్రీరామ్ ఒక పాట రాస్తే అది బూతు పాట అని మాట్లాడారు. ఒక అనంత శ్రీరామే రాశారా? సినిమా పాటల్లో బొచ్చుడు బూతు పాటలు ఉన్నాయి, బొచ్చుడు మంది రాశారు. అనంత శ్రీరామ్ ఎందుకు అంటే అనంత శ్రీరామ్ హిందూవాదిగా మారాడు కనుక. వీళ్ళకి ఒకటే లైన్, హిందూవాదిగా నువ్వు మారావా మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాం. అదే అనంత శ్రీరామ్ అమ్మని కూడా ప్రశ్న రావణ్ ఒక షార్ట్లోనో దేంట్లోనో ఇన్వాల్వ్ చేసి దూషించాడు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దూషణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇక ప్రశ్న రావణ్ ఇటీవల స్పీచు, కేసులు, అరెస్టులు అవన్నీ చూస్తున్నారు కదా. అందులో ఏం మాట్లాడాడు ఆయన? కొన్ని క్లిప్స్ ఏమైనా ఉంటే పెడతాడు మావాడు, చూడండి. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు, నీ బట్టలు ఎప్పదీసి రోడ్డు మీద తొక్కిన్నార తీస్తావని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కిన్నార తీస్తారు కొడక్క. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో ఆ తర్వాత ప్రశ్న రావణ్ చేసిన మరికొన్ని ఇంతకుముందు ఆడియోలు, వీడియోలు అవన్నీ కూడా చైతన్య కూరపాటి అని ఒక ఫేస్బుక్ ప్రొఫైల్లో నేను చూశాను. ఏ చెప్పుతో ఏ పెంటది కొట్టాలి నా కొడుకుని? మనిషిలా బతకండిరా, బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, మీరు బతుకుతున్నావు, మీ కుటుంబం బతుకుతుందిరా. బ్రోకర్ నా కొడకల్లారా. ఏంటి బ్రోకర్ నా కొడకల్లారా? ఏంటది? ప్రశ్న రావణ్, యూ షుడ్ రియలైజ్ యువర్ సెల్ఫ్. మీలాగా అందరికీ తిట్టడం సాధ్యమే. అందరూ ఎందుకు ఆ లైన్ క్రాస్ చేయట్లేదు? 4 గోడల మధ్యలో మన ఇంట్లో వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్లు తిట్టుకోవడం అది మన హక్కు అవ్వచ్చు, లేకపోతే మన ఆ బిహేవియర్ వల్ల ప్రపంచానికి నష్టం లేకపోవచ్చు. కానీ జనంలోకి వచ్చి, సోషల్ మీడియాలోకి వచ్చి నోటికేదొస్తే అది నాకు కొడకల్లారా అంటే దాని అర్థం ఏమిటి? తల్లిని దూషించటమే అది. సహజంగా వచ్చేస్తాం. మొత్తం ఒక వర్గం ఇలా తయారైపోయింది. ఒకరి నుంచి ఒకరు ప్రేరణ పొందారో లేకపోతే కూడబలుక్కుని మాట్లాడుతున్నారు. కానీ అలా అంటే అవతల వాడు హర్ట్ అవుతాడని. అఫ్కోర్స్ హర్ట్ అవుతాడు. 4 సార్లు 5 సార్లు హర్ట్ అవుతాడు. తర్వాత ఏమవుతుంది? ఏదో ఒక దశలో కర్మ ఇలా బూమరాంగ్ అవుతుంది. లేదా సరే మీకు కోరి చేయించుకున్న అరెస్టులు అయితే ఏదో ఒక దశలో తప్పకుండా ఈ దూషణలు అనేవి వికటించి తీరుతాయి. నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. అది ఇప్పుడు ఎవరో ఒక సజెషన్ ఇచ్చారు, నాలంటోడు భాష గురించి సజెషన్ ఇచ్చాడే అనుకుందాం. ఇప్పుడు దానికి ఆయన ఇచ్చుకున్న వివరణ ఒకటి చూడండి. భాష గురించి ఎవరైనా శుద్ధులు చెప్పాలనుకుంటే దయచేసి మీరు ఇమ్మీడియట్ గా ఈ వీడియో ఆఫ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. కారణం ఏంటంటే వీఆర్ నాట్ అ న్యూస్ ఛానల్. మేము పద్ధతిగా సొద్దపోసల్లాగా సాంప్రదాయబద్ధంగా వినమ్రుడిగా అలా కాదు బాబు, మీరు అలా చేయకూడదు అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాదు. కారణం ఈ ఫస్ట్ పాయింట్కి నేను చెప్పే సమాధానం ఏంటంటే, అరే లోఫర్ నా కొడకల్లారా, అంటే శ్రీరాముడు మాత్రమే దేవుడు హిందువులకి, మరి శ్రీరాముడిని ఏమన్నా అన్నారు అనుకోండి, ఇదే లెవెల్లో ఉంటుందా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక స్కిట్ గురించి మాట్లాడుతూ ఆ మతంలో ఉండే క్యారెక్టర్స్ని తీసుకొని దాని ద్వారా మంచి చెప్తే సొసైటీకి వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ప్లే గురించి మాట్లాడితే ఏకంగా రామాయణాన్నే తప్పుడుగా మాట్లాడాడని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసిన తప్పుడు నా కొడుకులు. రాముడు గురించి మాట్లాడిన లోపం. ప్రకాష్ రాజు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు బొచ్చుడు చేశాడు. వాడి ఐడియాలజీయే హిందూ వ్యతిరేక ఐడియాలజీ. సో వాడిని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు వీళ్ళ భాషలోనే అనాలి కదా. ఇప్పుడు వాడు వీడు అనడం తప్పు కాదు కదా. సో వాడిని అంటే ఎందుకు అంటున్నారు అని ప్రకాష్ రాజ్ తరపున ఈయన మాట్లాడారు కదా. మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ తరపున మేము మాట్లాడతాంగా. పవన్ కళ్యాణ్ ఒక్క వ్యాఖ్య అయినా క్రైస్తవులకి, ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడింది చూపిస్తే గ్యారంటీగా మేము మాట్లాడిన
ఈ ప్రకాష్ రాజుని అడిగే విధానము లేకపోతే ప్రశ్నించే విధానం తప్పని ఒప్పుకుంటాం. కానీ ప్రకాష్ రాజు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాడా లేదా? రోహింగ్యాలకు సపోర్ట్గా మాట్లాడాడా లేదా? మాట్లాడాడా లేదా? మోదీని విమర్శించే ప్రాసెస్లో మోదీని దూషిస్తున్నాడా లేదా? దూషణ చేయడానికి ఎవడిచ్చాడు హక్కు? సరే, మీరు జర్నలిస్టులు కాకపోవచ్చు, మీ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ ఫర్ XYZ పార్టీ, కానీ దూషణలు చేయడానికి ఏమన్నా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తున్నారా? లేదు కదా. బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి ఇంతకంటే దారుణంగా పవన్ కళ్యాణ్ తిట్టాడు. అసలు పవన్ కళ్యాణ్ని తిట్టంటూ ఉందా వైకాపా నేతలు? అలా తిడితే పడుతూ ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా అరే నా కొడకల్లారా అని చెప్పి చెప్పు చూపించటం కానీ ఇలాంటివి చేశారు. ఆయన మీద వ్యక్తిగత దాడి చేయకుండా పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యాడా? అది రియాక్షనా, యాక్షనా? ఇనిషియేషను పవన్ కళ్యాణ్ నుంచి ఉందా? సేమ్ రూల్ అప్లైస్ టు రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేయాలి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటే రాధా మనోహర్ దాస్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? దానికి మూలం ఏమిటి? చర్చిల్లో పాస్టర్లు కాదా? మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నటువంటి మూకలు కాదా? వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్న వాళ్ళు కాదా? రాముణ్ణి కృష్ణుణ్ణి అవమానిస్తున్న కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కాదా? లేకపోతే ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు కాదా? ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిటిసిజం మహాభారతాన్ని, రామాయణాన్ని, రాముణ్ణి వక్రీకరించి తప్పుగా మాట్లాడడం లేదా ఈ రావణ్ అనే వ్యక్తి? ఇవన్నీ కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది మనకి? మరి గుళ్ళల్లో పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక, నీ కళ్ళల్లో ఎవడైనా పెట్టుకున్నావా అంటే కీరాలుగానే ఉన్న పెట్టుకున్నా మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు. అసలే మన సబ్స్క్రైబర్స్ తిట్టు నా కొడుకు మళ్ళీ ఏదన్నా. ఇది భాష. ఇవన్నీ కూడా భరించాలన్నమాట. ఎందుకంటే విశాల హృదయము అదొక రకమైనటువంటి భావజాలం. చిన్న పెద్ద తేడా ఉండదు. యూట్యూబ్ ఇప్పుడు ప్రశ్న రావణ్ బూతులు మాట్లాడతాడు కనుక చిన్నపిల్లలకు ఓపెన్ అవ్వదు. అలా ఏమైనా ఉందా? పిల్లలు కూడా చూస్తారుగా. రేపొద్దున మన పిల్లలు అదే భాషతో మనం నిత్యం పిలుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అలా మాట్లాడకూడదురా అని ఏదో ఒక దశలో చెప్తాంగా. ముందే చెప్తున్నా, కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నావా ఎవడదన్నా కీరా దోసకాయ ఆడొకడున్నాడుగా. ఇలా మాట్లాడడం ఎంతసేపు? ఇంతకంటే వికృతంగా, ఇంతకంటే ఎటకారంగా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లో అసలు ఉర్రూతలోగించవచ్చు. ఓ 4-5 పెట్టుకుని బూతులు మాట్లాడడమే పనిగా పెట్టుకుని ఒక సెపరేట్ ఛానల్ పెట్టుకుంటే. కానీ అదొక బతుక. ముట్టు కింద 60 సంవత్సరాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోదీ వచ్చి ఏం ఊడబడిచాడు ఇక్కడ? దట్ ఈస్ పెంట తినే తత్వం, దట్ ఈస్ ఉచ్చ తాగే తత్వం, దట్ ఈస్ బతుకులన్నీ కూడా వేరే వాళ్ళు ఎరిగిన పెంట మీద ఆ పెంట తినే పేడ పురుగులు ఉంటాయి చూసారా? ఆ పేడ తింటే గానీ ఆ పేడ పురుగు బతకలేదు. అట్లాంటి బతుకులు రాబి. మరి వీళ్ళని ఏ చెప్పుతో ఏ పెంటది కొట్టాలా? ఒకవేళ ఈ స్థాయిలో దూషించే వ్యక్తిత్వమో లేకపోతే నేరస్తులో అవతల వైపు ఉంటే మరి చట్టాలు లేవా? వాటిని ఆశ్రయించేటటువంటి దమ్ము లేదా? చెప్పుతో మీరు కొట్టేసి, చెప్పుతో మీరే దాడి చేసేసి, ఇంకేదో విసిరేసి చంపేసి దాడులు చేసేయడానికి ఎవడిచ్చాడు హక్కు? ఒకవేళ అలాంటి వాటికి తెగబడితే యువతుడు ఏమన్నా చేతులలో వెనక్కి కట్టుకుని కూర్చుంటాడా? తల అర్పిస్తాడా? వాడు కూడా తల తెంపడానికి వస్తే తల తెంచేస్తాడు వాడు కూడా పోరాటంలో. అంటే ఎలాంటి సొసైటీని తయారు చేద్దామని. ఇలాంటి భాష ఇంకా చాలా వీడియోలు చైతన్య కూరపాటి గారు ఆయన తలకు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రశ్న రావణ్ వీడియోస్ తీక్షణంగా ఇప్పుడు చూడాలి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన అరెస్ట్ అయినా 4 రోజుల తర్వాత బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ ఇలాగే మాట్లాడతాడు. కానీ ఈ రకమైన నేచర్ ఎంతవరకు కరెక్ట్? ఇది హిందూ వ్యతిరేక భావజాలమే. ఏ రోజన్నా క్రైస్తవుల్లో ఆ శాలెం రాజు గారు ఉన్నాడు, పూలు పెట్టుకున్న ఆడవాళ్ళు బజారు స్త్రీలో అని అన్నాడు. వాడి గురించి ఎప్పుడన్నా అరే లోఫర్ శాలెం రాజ్ అని మాట్లాడా మన రావణ్? లేదు కదా. ఎంతోమంది పాస్టర్లు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు నేను లిస్ట్ ఇస్తా, వాళ్ళందరినీ కూడా అదేవిధంగా లోఫర్ అని, ఆ నా కొడక, ఈ నా కొడక అని తిట్టగలడు ఆయన. లేదా ప్రకాష్ రాజు మాట్లాడగలడా వాళ్ళకి అగెనిస్ట్గా? సో ఇది వీళ్ళ నేచర్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మనం సూటిగా అడుగుతున్నది ఏంటి అంటే, ప్రశ్నించడం అంటే ఏంటి? హిందూ ద్వేషమా, బూతులు తిట్టడమా, తల్లుల్ని చెల్లెల్ని దూషించడమా, అరవడమా, బెదిరించడమా? ఇది శాత కదా ఇటువైపు ఉన్న వాళ్ళకి. ఇటువైపు ఒక వర్గం రెడీ అయిపోద్ది ఆటోమేటిక్గా. మీరు కొడతా ఉంటే ఎవరు పడతా ఉంటారు? కనుక వీళ్ళందరికీ ఉన్నది ఏంటి అంటే కులాభిమానము. వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రశ్న రావణ్ కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అతను కమ్మ కులానికి సంబంధించిన వాడు కనుక చంద్రబాబు నాయుడిని లేకపోతే లోకేష్ని, బాలకృష్ణని ఇత్యాది వారిని ఏమన్నాడు? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్నే ఆయన అంటాడు, ఆయన్నే దూషిస్తాడు. పైపెచ్చు ఆయనకు ఉన్నటువంటి భావజాలం ఇన్ ద నేమ్ ఆఫ్ నాస్తికం, హిందూ వ్యతిరేక భావజాలం. దానికి ప్రోగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పక్క క్యాస్టు, మరో పక్క రిలీజియను,
మనకు సంబంధం లేనివి, మనకు అగెనిస్ట్గా ఉన్నవి యాడ్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లుగా తిడతాం. ఆ తిట్టడం ఏంటి అసలు? ఎవడిచ్చాడు ఆ రైటు? ఆ తర్వాత ముసుగులు అని చెప్పాను కదా, ఇన్ ద నేమ్ ఆఫ్ నాస్తికవాదం. రేంజర్ల రాజేష్ ఓపెన్ చేశాడుగా. అంతకుముందు అన్ని మతాల్ని తిట్టేవాడిగా లేదా అన్ని మతాల్ని విమర్శించేవాడిగా పాపులర్ అయినటువంటి ఆ వ్యక్తి ముఖ్యంగా హిందూ మతాన్ని, సరస్వతి అమ్మవారిని కూడా దారుణాతి దారుణంగా అవమానించాడు. ఆడు వచ్చి క్రైస్తవుల వలన ఎవరికన్నా అన్యాయం జరిగిందా అని మాట్లాడాడు. బ్రిటిషోడి వల్ల ఈ దేశానికి అన్యాయం జరిగింది కదా, రేంజర్ల రాజేష్కి తెలియదా అది? కనుక వీళ్ళందరూ ఏంటి? ముసుగులు, అలాగే విద్వేషాలు, అంతే వీళ్ళ ఎజెండా. అక్కడ గుంపును తయారు చేయడం, వాళ్ళలో హిందూ వ్యతిరేక భావజాలాల్ని లేదా హిందుత్వం కోసం పోరాడుతున్న వాళ్ళని విలన్లుగా చూపించడం, వాళ్ళు వస్తే నా చేతులు నరికేయండి, కాళ్ళు నరికేయండి, దాడులు చేయండి. ప్రశ్నరావన్ క్లియర్గా చెప్పాడు, అరే రాధా మనోహర్ దాస్గా నువ్వు వస్తే ఈసారి నీకు ఉంటుంది. ఆ క్లిప్స్ మనోడు ప్లే చేస్తాడు చూడండి. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు, నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తావని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక్క. ఈ రకమైనటువంటి ప్రేరేపణ, ఈ రకమైన పిలుపులు ఎంతవరకు కరెక్ట్ ఇది? రాజకీయ ఎజెండాలు, ఒకవేళ మీకు ఏమైనా రాజకీయ ఎజెండాలు, పార్టీలు లేదా పదవులు కావాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటే ఇదా దారి. ఒకవేళ అడుగు పెట్టినా ఎన్నాళ్ళు నిలుస్తారు మీరు? ఎన్నాళ్ళు నిలుస్తారు? అసెంబ్లీకి వెళ్ళి కూడా ఇలాగే మాట్లాడతారా? అసెంబ్లీలో కూడా కొంతమంది రాజకీయ, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటాడు ఏమనంటే, మరి అంటాడు అని ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని వాడు వీడు అని నేను మాట్లాడతా, నువ్వు యాక్సెప్ట్ చేయాలి నాగేశ్వరరావు. ఎందుకంటే ప్రశ్నారావన్ అరెస్ట్ని ఖండిస్తూ లేకపోతే ఇతర జర్నలిస్టుల అరెస్ట్ని ఖండించు, తప్పు లేదు. కానీ ఆ భాషా ప్రయోగం ఏదైతే ఉందో వీళ్ళు మాట్లాడేది తప్ప, అంతకుముందు రాజకీయ నాయకులు మాట్లాడలేదా, అంతకుముందు ఇంకెవడో మాట్లాడలేదా అంటే తప్పు. ఎవడు చేసినా తప్పే. ఒకటి శిక్ష పడుతుంది, ఒకటి పడదు. అంత మాత్రాన వాడు చేశాడు కాబట్టి వీడు చేసింది రైట్ అయిపోతే ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ చేసినా తప్పే. కనీసం కామన్ సెన్స్ ఉండదు. నువ్వు ప్రొఫెసర్ అయిపోయినావు, నువ్వు ఒక విశ్లేషకుడివి, అది మేము ఫీల్ అవ్వాలి, అట్లా మా కర్మ. సో వీళ్ళందరిది కూడా ఆ రాజకీయ ఎజెండాలతో కూడుకున్నటువంటి, హిందూ విద్వేషాలతో, హిందూ ద్వేషాలతో కూడుకున్నటువంటి ఎజెండాలు. మెయిన్లీ రాధా మనోహర్ దాస్ గారి గురించి నేను క్లియర్గా చెప్పాను కదా. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇనిషియేషన్ తీసుకున్నాడా? ఆయన ఏ మాటలు మాట్లాడుతున్నాడో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అవి ఏ విధంగా అభ్యంతరకరమో మీరు లిస్ట్ రాయండి. లిస్ట్ రాసి చట్టపరంగా శిక్ష విధించడానికి సిద్ధం కండి. కానీ మీరేం చేయాలి? అంతకు ముందు, అంటే రాధా మనోహర్ దాస్ కంటే ముందు, ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ కోణంలో చెప్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నాడు? ప్రశ్నారావన్ అరెస్ట్ చేసే ముందు వాళ్ళని అరెస్ట్ చేశారా? మరి రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేయాలనుకునే ముందు ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది ముల్లాలు, లేకపోతే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు విద్వేషపు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు హిందూ ధర్మం మీద ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన దానికి కౌంటర్గా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతున్నారా? లేకపోతే తనంతట తానే మాట్లాడుతూ ఉన్నాడు? ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు? ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాడు? తీయండి, చిట్టా తీయండి, కూర్చొని మాట్లాడదాం. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని తప్పెవడదో తేలిపోతుంది. యాక్షన్ ఎవడదో, రియాక్షన్ ఎవడదో, స్పందన ఎవడదో, ప్రతిస్పందన ఎవడదో, విద్వేషం ఎవడదో, దేశభక్తి ఎవడదో, పనికిమాలిన భావజాలం ఎవడదో, పనికి వచ్చేటటువంటి జాతీయవాదం ఎవడదో, అన్నీ తేలిపోతాయి.